హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే డ్యూటీకి రెడీ అవుదామని అన్నీ సిద్ధం చేసుకున్నాను. వేడి నీళ్ళు మరగబెట్టుకుని అన్నీ చేసుకుని స్నానం చేసి ముగించుకుని ఇలాగ నా రూమ్కి వచ్చాను. డ్యూటీ డ్రెస్ ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదని చెప్పి అటు ఇటు వెతుకుతున్నాను. తీరా దొరికేసరికి అది చాలా మార్చిపోయింది. సర్లే కదా, ఈ ఒక్కరోజుకి ఏదో ఒకలా వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా మేనేజర్ అలా ఒప్పుకోడు. ఉతికిన బట్టలు ఇస్త్రీ చేస్తే కానీ మా మేనేజర్ ఇలా ఒప్పుకోవడానికి విషయం తెలిసి వెంటనే కొత్తగా ఉతికిన ఓ డ్రెస్సుని తీసుకుని ఇస్త్రీ లేకపోయినా వెంటనే దాన్ని వేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం కింద క్యారేజ్ ఏంటంటే ఆనియన్ ఫ్రై, క్యాబేజీ ఫ్రై చెప్పారు. ప్రస్తుతం నాకు అవి అయితే నచ్చవు. కానీ మరి ఏం చేస్తాం, హాస్టల్లో 5,000 ఫీజు కట్టిన తర్వాత ఏదైనా తినాలి కదా. ఇంకా నా క్యారేజ్ కూడా నేను తోముకోలేదు. కానీ డ్యూటీకి టైం అయిపోతుంది. ప్రస్తుతం 12:30కి సిద్ధంగా ఉండాల్సిన డ్యూటీ రాత్రి 10 వరకు అలా ముగిస్తూనే ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన టార్గెట్లతో బ్రెయిన్ అయితే మంచి ప్రెషర్ అయితే వస్తుంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఫోన్లో అటెండెన్స్ ఉంటుంది. ఆ అటెండెన్స్లోనే మేము వేసుకోవాలి. కానీ ఆ అటెండెన్స్ వేసే ముందు వాళ్ళని డేటా చదివేసి వేయాలి. లేదంటే ఆ రోజు డ్యూటీ ఆబ్సెంట్ పడుతుంది, లేదంటే ఆఫ్ డ్యూటీ కింద పడుతుంది. ఇంకా 2 రోజుల్లో మా కూల్ డబ్బులు మాకు వచ్చేస్తాయి. కూల్ డబ్బులు అనేటో అనుకుంటారా? నిజం చెప్పాలంటే వాళ్ళే గ్రేట్. రోజుకి 800, 700 సంపాదిస్తారు. కానీ మేమైతే అలా నెలంతా కష్టపడి ఇంచుమించు 12,000, 14,000 దాకా సంపాదించుకోవాల్సి వస్తుంది. ఈ 14,000 కూడా మాకేం సరిపోతుంది అంటే మాకేం తెలియట్లేదు. 5,000 రూమ్ రెంట్కే పోతుంది. మా బండి మెయింటెనెన్స్కి, మా ఖర్చులకి ఇంచుమించు ఇంకో 5,000 పోతుంది. ఇంకొక 4,000 ఇంటికి పంపిస్తాను. నేను దాచుకునేది ఏమీ లేదు. కానీ మరి ఏం చేస్తాం, ప్రస్తుతం డ్యూటీలు జాబులు లేకపోవడంతో ఏదో ఒక డ్యూటీ చేయాలని నేను సంకల్పించి ఈ నిర్ణయానికి వచ్చాను. ప్రస్తుతం అయితే డ్యూటీకి టైం అవుతుంది. ఈ డ్యూటీ టైమింగ్కి వెళ్ళాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఒక అరగంట ముందు లేచి స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలంటే ఇంకా చిరాకుగా ఉంటుంది. కానీ ఏమీ చేయలేను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా డ్యూటీ వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.